మన విశాఖపట్నంలో కొత్తగా ఐటీ క్యాంపస్ అండి 12,000 ఉద్యోగ అవకాశాలతో కొత్త హబ్ ఏర్పాటు చేయబోతా ఉన్నట్టుగా సమాచారం. ఇప్పుడు మనం దాని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్త విప్లవాన్ని ఎదుర్కోబోతా ఉంది. ఇప్పటికే విశాఖపట్నం వేదిక గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ క్యాంపస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చి రాష్ట్రానికి పెద్దగా వ్యాప్తి కలిగించాయి. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఎక్స్చేంజర్ కూడా విశాఖలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతోంది. రాయిటర్స్ సమాచారం ప్రకారం ఈ కొత్త క్యాంపస్ ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలు చర్చల దశలోనే ఉన్నాయని చెప్తున్నారు. మరియు అనుమతులు లభించడానికి కొంత సమయం పడనుందని చెప్తా ఉన్నారు. తద్వారా ఏపీ ప్రభుత్వం టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు విశాఖలో భూములను 1 ఎకరాకి 99 పైసలతో కేటాయించింది. ఎక్స్చేంజర్ సంస్థ కూడా విశాఖలో కొత్త క్యాంపస్ కోసం దాదాపు 10 ఎకరాల భూమిని కోరినట్టు సమాచారం. రాష్ట్రం ఐటీ రంగంలో గ్లోబల్ హబ్గా మారేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు అందిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉంది. విశాఖపట్నం వంటి వేదికలు ఇంతకు మునుపు ఊహించిన స్థాయిలో రూపులు మారిపోతూ ఉన్నాయి. మొదటి దశలో విశాఖకు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి సంస్థల రాకతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కాగ్నిజెంట్ సంస్థ $183 మిలియన్, టీసీఎస్ $154 మిలియన్ పెట్టుబడి పెట్టినట్లు అధికారికంగా వెల్లడించింది. ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ తర్లువాడలో ఏర్పాటు చేయనుంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయాణంలో ఆదాయం ఉంటుంది. ఉపాధి అవకాశాలు, మౌలిక వనరులు అభివృద్ధి వైపు తీసుకురాబడతాయి. అంతేకాకుండా విశాఖలో ఇతర మౌలిక సదుపాయాలు, కేబుల్స్, పద్ధతుల ఏర్పాట్లు ద్వారా ఐటీ రంగానికి కావాల్సిన వ్యవస్థలను రాష్ట్రం రూపొందిస్తూ ఉంది. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా నడుపుతూ ఉంది. ఈ క్రమంలో ఎక్స్చేంజర్స్ స్థిరమైన క్యాంపస్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అంతర్జాతీయ ఐటీ హబ్గా అభివృద్ధి చెందే దిశగా కీలక అడుగులుగా మారుతూ ఉందండి. మొత్తానికి ఈ ఎక్స్చేంజర్ సంస్థ ఎంఓ ఒప్పందాలు చేసుకున్న టైంలో జరిగే అప్డేట్ గురించి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.